భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్ ధరల్లో చౌక చౌక కేకే స్టోర్స్ పీపీ రోడ్ భీమవరం और अपने अपने घर पे चले जाए सब लोग अपनी दुकानों की अपने घरों की अपनी गाड़ियों की लाइटें बंद कर दे और अपने अपने घर पे चले जाए భారత సరిహద్దుల్లో పాక్ ముష్కరులు చేస్తున్న దాడిని ఎప్పటికప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో భారత రక్షణ శాఖ సలహాదారుడు అజిత్ దోవల్ ప్రత్యేకంగా సమావేశమై ఏదైతే భారత సరిహద్దు ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్తో పాటు పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న దాడులపైన సమీక్షిస్తున్నారు. మరోవైపు త్రివిధ దళాధిపతులతోటి సిడిఎస్లతోటి ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా సమావేశమై అక్కడ జరుగుతున్న ప్రతి చర్య పైన దాడిపైన మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు, సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎలాంటి ప్రతిస్పందన ఎలా ఉంటుంది భారత్ది, మనం ఏ విధంగా స్పందించాలి, పాక్ ముష్కరుల దాడిని ఏ విధంగా తిప్పికొట్టాలనే దానిపైన సమగ్రమైన చర్చలు జరుపుతున్నారు. అయితే మరికొన్ని నిమిషాల్లో పాక్ బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ సింగ్ సమావేశం పూర్తి కాగానే భారత ఆర్మీ మొత్తం కూడా పాకిస్తాన్ను మట్టుబెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా వ్యూహాలు పన్నుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే చాలా వ్యూహాత్మకంగా భారత్ అడుగులేస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు భారత ఆర్మీకి స్పష్టమైన సూచనలు ఇస్తున్నారు. గతంలోనే చూసాం మనం త్రివిధ దళాధిపతులతోటి ప్రత్యేక సమావేశం నిర్వహించిన మోడీ తమపైన పూర్తి విశ్వాసం ఉంది, భారత ఆర్మీ, నేవీ, డిఫెన్స్ పైన మొత్తం కూడా తనకు పూర్తి నమ్మకం ఉంది, భరోసా కూడా ఇచ్చిండ్రు, మొత్తం కూడా ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారు. మొత్తం కూడా ఈ యొక్క త్రివిధ దళాధిపతులు పాకిస్తాన్ను మట్టు పెడతారా అంటే నిజమే అని చెప్పుకునే పరిస్థితి ప్రస్తుతం అయితే ఉంది. ఎందుకంటే పాక్ ముష్కరులు ఏదైతే ఇప్పటికే F-16 యుద్ధ విమానాలతోటి మూడు యుద్ధ విమానాలతోటి భారత్ పైకి పంపించడం, వాటిని వెంటనే సుదర్శన చక్రంతో S-400 అణ్వాయుధం ఏదైతే ఉందో దాంతో వాటన్నిటిని కూడా తిప్పికొట్టి ఆకాశంలోనే వాటిని భగ్నం చేసిన పరిస్థితి. ప్రస్తుతం భారత్ ఇప్పుడే ఎలాంటి చర్య తీసుకోవాలి, పాక్ని ఎలా మట్టు పెట్టాలి అనే సమాలోచనలు చేస్తున్నారు. ఓవైపు రాజ్నాథ్ సింగ్, మరోవైపు అజిత్ దోవల్, మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ దళాధిపతులతోటి విస్తృతమైన చర్చ జరుపుతున్నారు, అక్కడ సమీక్షిస్తున్నారు. ఏ క్షణమైన పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేసేందుకు ఒక వ్యూహాత్మకమైన దాడి చేస్తారనేది మాత్రం స్పష్టమవుతుంది. మరోవైపు భారత్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రక్షణ శాఖ ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసింది. అంటే ఎక్కడ కూడా పౌర సమాజానికి ఇబ్బంది కాకుండా భారత ఆర్మీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఆకాశంలో వస్తున్న రాకెట్లను ఆకాశంలోనే భగ్నం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే 9 రాకెట్లను భారత్ పైకి ఎక్కుపెట్టింది. జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఎయిర్పోర్ట్ పైన రాకెట్తో దాడి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా భారత ఆర్మీ దాన్ని మొత్తం కూడా తిప్పికొట్టింది. ఆకాశంలోనే వాటన్నిటిని మసి చేసింది. మొత్తం ఇక్కడ ఎలాంటి పౌర నష్టం జరగకుండా చర్యలు చేపట్టిందని ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం చూస్తున్నాం. అయితే ఇంకా దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనకు ఇంకా తెలవాల్సి ఉంది. మరోవైపు భారతదేశంలోని మొత్తం ఎయిర్పోర్ట్లను ప్రస్తుతం నిలిపివేయాల్సిందిగా, అంటే ఎక్కడ లైట్స్ ఆఫ్ చేసి వాటన్నిటిని బంద్ చేయాల్సిందిగా ఒక స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసిరు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్లన్నీ ప్రస్తుతం అయితే నిశ్శబ్ద స్థితిలో ఉన్నాయి. అంటే ఎయిర్పోర్ట్సే కాదు, ఏదైతే పఠాన్కోట్, అదేవిధంగా మనం ఇలాగ మాట్లాడుకున్నాం జమ్మూ, కుప్వారా, పంజాబ్, పుంచ్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా బ్లాక్అవుట్ నిర్వహిస్తున్నారు. మరోవైపు యుద్ధ సైరన్లు మోగుతున్నాయి. వీటన్నిటిపైన నరేంద్ర మోడీ, అదేవిధంగా అజిత్ దోవల్ వీరందరూ సమాలోచనలు చేస్తున్నారు. ఏ క్షణాన పాకిస్తాన్ను మట్టు పెడతారో వేచి చూస్తున్నారు యావత్ భారతదేశం అంతా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.